రిజర్వేషన్లను నిర్ణయించేందుకు జరగనున్న అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే షెడ్యూల్కు సంబంధించిన వివరాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించినట్లు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. అంతకుముందు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ను బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ సభ్యులు శ్రీ రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీ రంకు మరియు బీసీ కమిషన్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి సతీష్ కుమార్, చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శి జి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక కమిషన్ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, సమగ్రంగా సేకరించిన కులాల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ నెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కులాల వారీగా సమగ్రంగా వివరాలు సేకరిస్తామని నిరంజన్ తెలిపారు. ఈరోజు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. బీసీ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం 6th సెప్టెంబర్న నియమిస్తే మేము 9వ తారీఖు నాడు ఛార్జ్ తీసుకొని ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేపట్టింది, ఏ విధంగా సమగ్రంగా కులాల సమాచారాన్ని సేకరించడం జరుగుతుందనే విషయాన్ని వారికి సవివరంగా తెలపటం జరిగింది. గవర్నర్ గారు కూడా సావధానంగా మేము చెప్పింది ఆలకించి, మీరు చాలా పెద్ద టాస్క్ అనేది తీసుకున్నారు, ఈ టాస్క్లో మీరు సక్సెస్ఫుల్ కావాలనేసి వారు తమ శుభాకాంక్షలను కూడా తెలపడం జరిగిందనే మాటను మీకు మనవి చేస్తూ ఉన్నాను. గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర యంత్రాంగం లేదు కాబట్టి ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సిబ్బందిని, అవసరమైన సిబ్బందిని వినియోగించి సుమారు 80,000 మంది ఎన్రోలర్సు, 10,000 మంది సూపర్వైజర్స్తో ఈ కార్యక్రమం మొదలు